కొంటనం కొంటనం అంటే ఫ్రస్ట్రేషన్. తరగతి గదిలోని విద్యార్థులకు ఒక ఇంటి పని ఇచ్చారు. కానీ రాధకు ఎంత ప్రయత్నం చేసినా అందులో కొన్ని అంశాలు పరిష్కరించబడలేదు. తన శక్తికి మించి ప్రయత్నం చేసినా అవి పరిష్కరింపబడలేదు. అప్పుడు రాధ తమ్ముడు వచ్చి పుస్తకాలు ముట్టుకున్నాడు. వెంటనే రాధ తన తమ్మును కొట్టింది. తల్లి అడిగినా చాలా అసహనంగా, కోపంగా సమాధానం చెప్పి తన పుస్తకాలను విసిరివేసింది. ఈ సన్నివేశాన్ని గమనించారా? పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మనకు అర్థం కాలేదు. అలా చాలా అవధానంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా అర్థం కాలేదు. అప్పుడు మధు స్నేహితుడు వచ్చి మధుని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. అప్పుడు మధు ప్రవర్తన ఊహించండి. దీన్నే మనం కొంటనం అంటాము. సాధారణంగా మానవుల కోరికలు అపరిమితం. ఏ వ్యక్తికి కూడా అన్ని కోరికలు తీరవు. తీరిన కోరికలతో సంతృప్తి చెందేవారు కొందరు ఉంటారు. తీరిన కోరికలతో సంతృప్తి చెందుతూనే తీరని కోరికల గురించి ప్రయత్నం చేసేవారు కొందరు ఉండవచ్చు. మరి కొందరు తీరని కోరికల గురించి ఆలోచిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఇలా అనేకసార్లు కోరికలు తీర్చుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయకుండా నిరాశ, నిస్పృహలకు గురి అయితే కొంటనం ఏర్పడుతుంది. సంఘర్షణ ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా, తీసుకున్న నిర్ణయం సరైనదా కాకపోయినా, తీసుకున్న నిర్ణయంపై దృష్టి నిలపక తీసుకున్న నిర్ణయమే తప్పు అనే ఆలోచనతో సతమతమైతే కూడా కొంటనం ఏర్పడుతుంది. కొంటనం యొక్క నిర్వచనాలు: మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కొంటనం అని గుడ్ పేర్కొన్నారు. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కొంటనం. కొంటనం అంటే వ్యక్తిలో ప్రేరకం తృప్తి చెందకపోవడం. కరోల్ నిర్వచించారు. కరోల్ ప్రకారం కొంటనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం. కొంటనానికి కారణాలు: వ్యక్తికి ఉన్న ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు స్థాయి కంటే ఎక్కువ లక్ష్యాన్ని పొంది ఉండటం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం, ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోలేకపోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం. కొంటనం పర్యవసానాలు: కొంటనం స్థాయిని బట్టి, కొంటనం పొందే వ్యక్తి లక్షణాలను బట్టి కొంటనం పర్యవసానాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్ష్యాన్ని చేరడంలో ఏర్పడిన ఆటంకాల వల్ల కొన్నిసార్లు తాత్కాలిక కొంటనం ఏర్పడవచ్చు. తాత్కాలికంగా ఏర్పడిన కొంటనం వల్ల వ్యక్తిలో పట్టుదల పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి లక్ష్యాన్ని చేరవచ్చు. కొంటనం వల్ల వ్యక్తి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని విరమించుకోవచ్చు. కొంటనం వల్ల శారీరక, మానసిక అనారోగ్యానికి గురి కావచ్చు. కొంటనం స్థాయి ఎక్కువగాను నిరంతరంగాను ఉంటే ఆత్మహత్య ప్రయత్నం లేదా ఒక్కొక్కసారి ఆత్మహత్యను కూడా చేసుకోవచ్చు. కొంటనం వల్ల దౌర్జన్యానికి పాల్పడవచ్చు. స్వైరకల్పనకు పాల్పడవచ్చు. అంటే పగటి కలలు కనడం, చెప్పిందే చెప్పడం లేదా చేసిందే మళ్ళీ చేయడం. కొంటనాన్ని ఎదుర్కోవడం: శక్తికి మించి శ్రమించడం, పనికి విశ్రాంతికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవడం, చేతకాని పనికి అంగీకారం తెలపకపోవడం, నిజాయితీగా ఉండడం, ఇతరుల సహాయం తీసుకోవడం.